Hey guys, welcome back to my channel Lahrilo. I'm back after so long time and idoka mini vlog. It's a Numaish Hall video. Nampalli Numaish exhibition andarki తెలిసే ఉంటుంది కదా. It's a huge exhibition. ఇయర్లీ వన్స్ జరుగుతుంది అండ్ 1 to 2 months ఆఫ్ స్పాన్ లోనే ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది హైదరాబాదీస్ కి తెలిసే ఉంటుంది. ఇట్స్ అ హ్యూజ్ ఎగ్జిబిషన్ టు ఎక్స్ప్లోర్. ఈసారి నేను కూడా వెళ్ళాను. సో కొన్ని ఐటమ్స్ నేను పర్చేస్ చేశాను. అవేంటో ఈ హాల్ వీడియోలో చూపిస్తాను. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద సో వ్లాగ్. ఫస్ట్లీ నేను తీసుకున్న చిన్న చిన్న ఐటమ్స్ చూపిస్తాను. నేను ఎక్కువ షాపింగ్ చేయలేదు, బట్ కొన్నే తీసుకున్నాను, అందుకే ఇది మినీ హాల్ వీడియో అయింది. యాక్చువల్లీ నుమైష్ ఇస్ చాలా పెద్ద ఎగ్జిబిషన్. అక్కడ మనం చూడండి అంటూ ఏది ఉండదు. హ్యాండ్లూమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ మోస్ట్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్వి ఎక్కువ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ హ్యాండ్లూమ్స్ అండ్ దుబాయ్ బజార్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్స్ప్లోర్ చేస్తే చాలా ఉంటాయి. మనం అసలు అలసిపోకుండా షాపింగ్ చేయొచ్చు అండ్ చూడటానికి మనకి చాలా టైం పడుతుంది అనమాట. బట్ మేము అన్నీ తిరిగి చూసాము. సో వీ షాప్ వెరీ లిటిల్. సో నేను ఫస్ట్లోనే కొన్ని చిన్న ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. అంటే మనకి ఎగ్జిబిషన్కి వెళ్ళే ముందరే మనకి చాలా స్టాల్స్ ఉంటాయి. మనం అక్కడే ఆగిపోతాము అవన్నీ చూసి. జ్యువెలరీ, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, సమ్ లైక్ కార్పెట్స్ అని ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అండ్ ఫస్ట్ ఇది నేను షాప్ చేసిన దాంట్లో నాకు చాలా నచ్చిన ఐటమ్ అయితే ఇది బ్రేస్లెట్. ఇది ఒక సిల్వర్ యాంటీ టార్నిష్ బ్రేస్లెట్ అనమాట. ఐ గాట్ దిస్ ఫర్ 100 రూపీస్. అసలు బార్గెన్ చేసే ఛాన్సే లేదు. అసలు అసలు ఎక్కడ నెగోషియేట్ అవ్వలేదు అనమాట. అండ్ మనం షాప్ చేసి బార్గెన్ చెయ్యాలి. విల్ గెట్ ఫర్ ద రీజనబుల్ ప్రైజెస్. మనకు అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే వస్తాయి. మనం బార్గెన్ చేస్తే ఇంకా బాగా వస్తాయి. అండ్ ఇదైతే నాకు బార్గెన్ చేయడానికి అవ్వలేదు. నాకు ఇది 100 రూపీస్ పడింది అనమాట. ఈ బ్రేస్లెట్ తీసుకున్నాను నేను ఫర్ 100 రూపీస్. అండ్ నెక్స్ట్ ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటే నాకు చాలా ఇష్టము. ఎంతమంది నాతో అగ్రీ చేస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా సరిపోవు. ఆబ్వియస్లీ అమ్మాయిలకి నార్మల్గా ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా, ఎంత జ్యువెలరీ ఉన్నా సరిపోదు. నేను వన్ ఆఫ్ దెమ్. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టము. ఐ బిలీవ్ మనం పెట్టే ఇయర్ రింగ్స్ని బట్టి మన లుక్ మారిపోతుంది అని నేను బిలీవ్ చేస్తాను. సో ఇఫ్ ఎనీ వన్ అగ్రీ విత్ మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో నెక్స్ట్ అయితే ఇది చైన్ తీసుకున్నాము. ఈ చైన్ తీసుకున్నాము. ఇది ఈ 3 స్టెప్ చైన్ అనమాట. ఇది కూడా 100 రూపీస్కే వచ్చింది. అసలు బార్గెన్ చేయడానికి అవ్వలే. ఫిక్స్డ్ రేట్స్, కొన్ని ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. మనం అసలు బార్గెన్ కూడా చేయలేము. అండ్ ఎగ్జిబిషన్ లోపల కంటే బయట స్టాల్స్లోనే మనం అసలు బార్గెన్ చేయలేము అనమాట. కొంచెం ప్రైస్ ఎక్కువగా కూడా చెప్తారు బయట. ఎగ్జిబిషన్ లోపల కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి అండ్ మనం బార్గెన్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద చైన్. ఇట్స్ అ బ్యూటిఫుల్ చైన్. నెక్స్ట్ ఈ ఫ్యాషన్ జ్యువెలరీకి అసలు లోటే ఉండదు. అక్కడ చాలా ఉంటాయి. వెతకాలే కానీ మనకి చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇది ఒక చైన్ విత్ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ, క్యూట్గా. అండ్ దీస్ ఇయర్ రింగ్స్ ఆర్ సో క్యూట్. ఈ చైన్కి ఇచ్చిన ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ అంతే, నేను 2 చైన్స్ తీసుకున్నాను. అండ్ దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ వాచ్ ఫర్ మై మామ్. మనకి ఎన్ని బ్రాండెడ్ వాచెస్ ఉన్నా ఇలా కొన్ని వాచెస్ చూస్తే కొనుక్కోవాలనిపిస్తుంది. అలాంటి దాంట్లో ఇది ఒకటి అనమాట. మా మమ్మీకి ఈ వాచ్ నచ్చి తీసుకున్నారు. సో ఇది ఈ వాచ్, ఇది సమ్ అరౌండ్ 300 ఎంతో ఉంది. యాక్చువల్గా ఇలా చీప్ ప్రైజెస్కి కొన్న వాచెసే మనకి బాగా పనిచేస్తాయి దాని బ్రాండెడ్ వాచెస్ కన్నా. లుక్ కూడా బాగుంటుంది అండ్ మన సెల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ వాచ్ ఫర్ మై మామ్. అండ్ ఐ గాట్ సమ్ ఇయర్ రింగ్స్. నేను ఒక 3 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ మాత్రమే తీసుకున్నాను బికాస్ నా దగ్గర చాలా ఇయర్ రింగ్ కలెక్షన్ ఉంది.
ఆ ఇయరింగ్ కలెక్షన్ కూడా నేను వీడియో చేసి పెడతాను. సో ఈసారికి 3 పేర్స్‌తో అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఐ విల్ షో. ఇవి కూడా నేను బయట స్టాల్స్‌లోనే తీసేసుకున్నాను. లోపలికి వెళ్ళకుండానే షాపింగ్ స్టార్ట్ చేసేస్తాను. అండ్ దీస్ ఆర్ ది ఇయరింగ్స్. ఇది ఇయరింగ్స్. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి ఇయరింగ్స్ అన్నమాట. నాకు ఇయరింగ్స్ చాలా బాగా నచ్చాయి. పళ్ళకి పక్కనే ఇద్దరు మనుషులు, పల్లకిలో పెళ్లి కూతురు అలా. ఇది చాలా బాగా నచ్చింది నాకు ఈ ఇయరింగ్స్. సో దిస్ కాస్టెడ్ మీ 50 రూపీస్, జస్ట్ 50 రూపీస్. అండ్ దీస్ ఆర్ వన్ మోర్. నాకు మిర్రర్స్ ఉన్న ఇయరింగ్స్ అంటే ఇష్టం. సో ఈ మిర్రర్స్ ఇయరింగ్స్. అండ్ దిస్ ఆల్సో కాస్టెడ్ మీ 50 రూపీస్. ఇయరింగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి, అందుకే నేను తీసుకున్నాను. అండ్ ఈ ఇయరింగ్స్ తీసుకున్నాను నేను. సో ఈ ఇయరింగ్స్లో ఏంటంటే రాధాకృష్ణ ఇయరింగ్స్ అనమాట. నాకు కృష్ణ ఫేవరెట్. సో నేను రాధాకృష్ణ ఇయరింగ్స్ చూసి వెంటనే తీసేసుకున్నాను వితౌట్ ద సెకండ్ చాయిస్. నాకు చాలా ఇష్టం ఇయరింగ్స్ అంటే, చాలా బాగున్నాయి కదా. సో ఇవి తీసుకున్నాను. సో దీస్ ఆర్ మై ఇయరింగ్స్. ఓన్లీ 3 pairs ఆఫ్ ఇయరింగ్స్, 2 చైన్స్ అంతే, అండ్ 1 వాచ్. సో ఐ గాట్ దెమ్ ఇన్ అ రీజనబుల్ ప్రైస్. అండ్ ఈ రాధాకృష్ణ ఇయరింగ్స్ కూడా నాకు 50 రూపీస్కి వచ్చాయి. దీస్ ఆర్ వెరీ రీజనబుల్. అండ్ ఐ గాట్ 3 pairs ఆఫ్ సాక్సెస్. ఇవి ఫూట్ సాక్సెస్, ఓన్లీ ఫూట్ వరకే ఉంటాయి అన్నమాట. ఈ సాక్సెస్ బయట ఈజీగా అమ్మేస్తూ ఉంటారు. అండ్ యాక్చువల్లీ క్వాలిటీగానే ఉంటాయి ఇవి. సో ఐ గాట్ దెమ్. మనకి వేసుకున్నా వేసుకోకపోయినా, యూజ్ చేసినా చేయకపోయినా ఫస్ట్ కొనేసుకోవడం ఇష్టం అనమాట. సో అందులో ఇదొకటి. అండ్ నెక్స్ట్, అండ్ ఇవి చిన్న క్లాతింగ్ అనమాట, చాలా తక్కువ క్లాతింగ్ కొన్నాము. సో అందులో నేను చూపిస్తాను. ఫస్ట్ దుపటాస్. ఐ గాట్ 2 దుపటాస్. ఇవి రెండు సేమ్ ఉంటాయి బట్ డిఫరెంట్ కలర్స్. వైట్ బ్లాక్ ఏ డ్రెస్ మీదకైనా మనం పేర్ చేసుకోవచ్చు. వైట్ బ్లాక్ యూనివర్సల్ కలర్స్. సో మనం ఏ డ్రెస్ వేసుకున్నా బ్లాక్ అండ్ వైట్ లెగ్గిన్స్ మ్యాచ్ చేసి ఇది వేసుకోవచ్చు. ప్లెయిన్ వైట్ టాప్ ఆర్ ప్లెయిన్ బ్లాక్ టాప్ వేసుకొని ఇవి పేర్ చేసుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఇవి ఎక్కడ అంటే బాందని సెట్స్ ఉంటాయి కదా, బాందని డ్రెస్ సెట్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకున్నాను నేను ఇవి. అండ్ ఇట్ కాస్ట్ మీ సమ్ 200. దుపట్టా 200, చాలా రీజనబుల్ ఈ దుపట్టా. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇట్ హ్యాస్ అ మల్టీ కలర్ డిజైన్. సో నేను కంప్లీట్గా ఓపెన్ చేయను బట్ చాలా బాగుంది డిజైన్ కూడా. అండ్ ఇలా ఇలా ఉంది, చాలా బ్యూటిఫుల్గా, చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో సేమ్ బ్లాక్లో కూడా అంతే. అండ్ బ్లాక్ కూడా సేమ్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏ డ్రెస్ మీదకైనా పేర్ చేసుకోవచ్చు ఈ దుపట్టాస్. ఐ గాట్ దిస్ ఫర్ 200 అండ్ 200, 400కి 2 దుపట్టాస్. ఈ డ్రెస్ మీదకైనా ఐ గాట్ 2 కుర్తీస్ తెచ్చుకున్నాను. అండ్ ఇవి కలంకారీ టైప్ కుర్తీస్ అనమాట. చాలా వేరియస్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. కొన్ని లక్షల కుర్తీలు ఉంటాయి అన్నమాట అక్కడ. అన్ని హ్యాండ్లూమ్ షాప్స్ ఉంటాయి, చాలా హ్యాండ్లూమ్ షాప్స్ ఉంటాయి. చాలా డ్రెస్ మెటీరియల్స్, కుర్తీస్, చికాన్ కారీ డ్రెస్సెస్ నేను కొనలేదు ఈసారి, బట్ చాలా బాగుంటాయి అవి. నెక్స్ట్ టైం పక్కా నేను చికాన్ కారీ కూడా పర్చేస్ చేస్తాను. ఈ కుర్తీస్ ఏంటి అంటే స్టాల్స్లో లోపల వెళ్తే మనకి నెగోషియేట్ చేయొచ్చు అనమాట. స్టాల్స్ లోపలికి వెళ్ళి బార్గెన్ చేసి కొనుక్కోవచ్చు. లైక్ 3 టాప్స్ 999 అండ్ 4 టాప్స్ 999 అని చెప్తారు. మనం అక్కడ బార్గెన్ చేయొచ్చు.
అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. బయట పెట్టినవి ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి అన్నమాట. 600, 700, 250, 350 అండ్ 150 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ అన్నీ బాగుంటాయి. అండ్ ఇవి నేను స్టాల్ లోపలికి వెళ్ళి కొనుక్కున్నాను. 3 టాప్స్ 999కి. అండ్ నా దగ్గర 2 ఉన్నాయి. ఒకటి మా అక్కకి ఇచ్చేసాను. సో అది ఇప్పుడు నా దగ్గర లేదు. సో ఇది దిస్ నేను కంప్లీట్గా ఓపెన్ చేయను, బట్ ఇవి ఎల్బో హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ వస్తాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవి వాషబుల్, వాషింగ్ మిషన్లో కూడా వేసి వాష్ చేసుకోవచ్చు అని చెప్పారు. అండ్ ఇది దిస్ ఇస్ కలంకారీ. అది కూడా కలంకారీయే, బట్ ఇది కొంచెం కలంకారీ అంటే చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది. కలర్ కూడా చాలా బాగుంది. అండ్ దిస్ ఎలిఫెంట్ క్యూట్ కదా, ఈ ఎలిఫెంట్ డిజైన్ నాకు చాలా నచ్చింది. అండ్ దిస్ వీ, ఇప్పుడు వీ నెక్ చాలా ట్రెండింగ్ కదా, వీ నెక్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో తీసుకున్నాను. దిస్ ఇస్ మై ఫేవరెట్. సో 3 టాప్స్ కాస్టెడ్ మీ 999 రూపీస్ ఓన్లీ. ఇట్స్ వెరీ రీజనబుల్ అండ్ ప్రైస్ చాలా బాగుంది. అండ్ ఇది కాటన్, కాటన్ ఎక్కడికైనా వేసుకోవచ్చు, చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. మనం ఇందాక నేను చూపించిన బ్లాక్ చున్నీ ఈ డ్రెస్ మీదకి పేర్ చేయొచ్చు. ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్, నేను ఇప్పుడే అబ్జర్వ్ చేశాను. అండ్ నేను ఇంకొక డ్రెస్ పర్చేస్ చేశాను. అండ్ ఇది బాందని మెటీరియల్, డ్రెస్ కాదు, డ్రెస్ మెటీరియల్ మనం స్టిచ్ చేయించుకోవాలి. సో నేను ఇందులో 3 డ్రెస్సెస్ పర్చేస్ చేశాను. అండ్ 2 డ్రెస్సెస్ నా దగ్గర లేవు, మా అక్క దగ్గర వదిలేశాను. ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్న కలర్ అనమాట, ఎల్లో అండ్ బ్లూ. చాలా బాగుంది, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మంచి మోడల్ కుట్టించుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ మై లవ్ ఫర్ బాందని డ్రెస్సెస్ విల్ నెవర్ డై అనమాట. నాకు బాందని డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. బాందని చున్నీస్ అన్న, డ్రెస్సెస్ అన్న చాలా ఇష్టం. ఎప్పటి నుంచో నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ బాందని డ్రెస్ నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఎప్పుడో వేసుకున్నాను. అప్పుడు మా అమ్మమ్మ తీసుకొచ్చారు నా కోసం నార్త్ నుంచి. అప్పుడు వేసుకున్నాను, చాలా బాగా వాడాను అనమాట. 2 డ్రెస్ మెటీరియల్స్ మంచిగా కుట్టించుకొని అసలు చాలా అంటే 2 రోజులకి ఒకసారి వేసినట్టు వాడేశాను. నాకు చాలా ఇష్టము బాందిని డ్రెస్సెస్ అంటే. చాలా కంఫర్ట్ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇవి ఒరిజినల్ బాందిని డ్రెస్సెస్. ఇవి మనం బార్గెన్ చేయొచ్చు, ప్రైస్ ఎక్కువే చెప్తారు. ఒకరు 1500 చెప్తారు, ఒకరు 800 చెప్తారు, ఒకళ్ళు 500కే ఇచ్చేస్తారు, ఒకళ్ళు 2000, 2500 కూడా చెప్తారు. ఇదైతే నేను 1000 రూపీస్ అనుకుంటా, బార్గెన్ చేసి 800కి తీసుకున్నాము. 200 తగ్గించారు. సో దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ డ్రెస్, చాలా బాగుంటుంది. ఇందులో మెటీరియల్స్ కూడా ఉంటాయి, కొన్ని సిల్క్ బాందని ఉంటాయి, కొన్ని కాటన్ బాందని ఉంటాయి. డిఫరెన్స్ ఉంటుంది, మనం క్లాత్ చూసుకొని తీసుకోవాలన్నమాట. కాటన్ అయితే వెరీ కంఫర్టబుల్, సిల్క్ కంటే కాటన్ కంఫర్టబుల్. సో ఇదొకటి. యాక్చువల్లీ ఇక్కడితో నాది అయిపోయింది. సో మా మమ్మీ అయితే కార్పెట్ కొన్నారనమాట మా ఇంట్లోకి. సో కార్పెట్ చాలా బాగుంటాయి, చూసి మనం అన్ని బార్గెన్ చేసి చాలా ఓపిక్గా వెతుక్కొని తీసుకోవాలి. అండ్ మేము ఇంకా చాలా లైక్ సెరామిక్ వేర్, గ్లాస్ బౌల్స్ ఇవన్నీ చాలా తీసుకున్నాము, బట్ ఇప్పుడు నా దగ్గర లేవు. సో నేను కార్పెట్ చూపిస్తాను. వీడియో తీసుకోవడం కోసం నేను అసలు ప్యాకింగ్ ఓపెన్ చేయలేదు. సో ఇది నేను మొత్తం ఓపెన్ చేయలేను, చాలా బరువుగా ఉంది ఈ కార్పెట్, చాలా హెవీగా ఉందన్నమాట. దిస్ ఇస్ మేబీ హ్యాండ్మేడ్ లాగా ఉంది. బట్ సి, బ్లూ కలర్ కార్పెట్ తీసుకున్నాం మేము మా హాల్లోకి, మా లివింగ్ ఏరియాలోకి. మాకు బ్లూ థీమ్ ఉంది, సో బ్లూ థీమ్ బాగా సెట్ అవుతుంది అని కార్పెట్ బ్లూ కలర్లో పర్చేస్ చేశాము. సో ఇలా ఇది నేను కంప్లీట్గా ఓపెన్ చేయలేను, బట్ వన్స్ ఫ్లోర్ మీద వేసిన తర్వాత నేను ఆ వీడియో అయితే యాడ్ చేస్తాను ఇక్కడ. అండ్ ఈ కార్పెట్ వచ్చి బయట ఒక కాస్ట్ చెప్తారు, ఎగ్జిబిషన్ లోపల ఒక కాస్ట్ చెప్తారు.
బయట అయితే లైక్ చాలా ఎక్కువ చెప్పేస్తారు. మనం బార్గెయిన్ చేసినా కూడా ఒక 100-200 మాత్రమే తగ్గుతారు. లోపలైతే మనం బార్గెయిన్ చేసుకోవచ్చు. సో బయట మాకు 2500 అలా చెప్పారు. బట్ నేను బయట కొనలేదు, లోపలే చూసామన్నమాట. లోపల వెతికితే ఒక మంచి డిజైన్ కార్పెట్ దొరికింది. ఇది 2000 ఎంతో చెప్తే మా మమ్మీ 1200కి ఎంతో తీసుకున్నారనమాట కార్పెట్. యాక్చువల్లీ వెరీ రీజనబుల్. 800 తగ్గింది అంటే చాలా రీజనబుల్ ఇది. మన వేరే ప్లేసెస్లో అయితే మనకి కార్పెట్స్ చాలా ప్రైస్ చెప్తారు. అండ్ ఆ క్వాలిటీకి ఎక్కడా తీసుకోదు ఇది. ఎగ్జిబిషన్లో కొంటున్నాము, చీప్గా దొరికేస్తుంది అండ్ క్వాలిటీ బాగోదేమో అని చాలామంది ఫీల్ అవుతారు. బట్ అవి కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి. యాక్చువల్గా బ్రాండెడ్ వాటికన్నా ఇది క్వాలిటీ బాగుంటాయి. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. జస్ట్ ఏదో కొంచెం మనకి కంఫర్ట్ కోసం బ్రాండ్ తీసుకుంటాం, కానీ యాక్చువల్లీ చీప్గా కొన్నవే బాగుంటాయి. ఎగ్జిబిషన్లో ఎంతమంది షాపింగ్ చేస్తారో, ఎంతమంది కొనుక్కుని వెళ్తారో అసలు. అండ్ ఈ ఫెబ్ 21 వరకునే ఎగ్జిబిషన్ ఉంటుంది. ఇప్పటివరకు ఎవరైనా విజిట్ చేయకపోతే యూ మస్ట్ విజిట్ ది ఎగ్జిబిషన్. చాలా బాగుంటుంది అండ్ షాప్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. అండ్ ఈ కార్పెట్ అయిపోయింది. సో మేము కొన్ని నాస్టాలజిక్ థింగ్స్ కూడా కొన్నాము. అదేంటి అంటే మౌత్ ఫ్రెషనర్స్. మనకి చిన్నప్పుడు దొరికిన ఈ నాస్టాలజిక్ మౌత్ ఫ్రెషనర్స్ అనమాట. చాలా కొన్నాము, అందులో సగం తినేసాం కూడా. సో ఇవి ఇవి ఏమిటంటే ఇవి హాజ్మోలా. అందరికీ తెలిసే ఉంటుంది హాజ్మోలా, చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ మౌత్ ఫ్రెషనర్స్ స్టాల్స్ ఉంటాయన్నమాట. మనకి వాళ్ళు టేస్ట్ చేయడానికి ఇస్తారు. అక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి. నేను వీడియో యాడ్ చేస్తాను పక్కన. సో అక్కడ మనం టేస్ట్ చేసి మనకి నచ్చింది మనం తీసుకోవచ్చు అనమాట. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు. మనం తర్వాత ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. హాజ్మోలా తీసుకున్నాము. అండ్ ఇంకా చిన్న చిన్న చాక్లెట్స్, ఇంకా సమ్ జెల్లీస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను వీడియో యాడ్ చేస్తాను. నాకు వాటి పేర్లు తెలియదు, బట్ యా. అండ్ దిస్ ఇస్ సాల్టెడ్ మ్యాంగో. ఇందులో సగం తినేసాం అనమాట. సో సాల్టెడ్ మ్యాంగో కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది కూడా తీసుకున్నాము. ఇది జింజర్. దీన్ని నేను ఇంకా ఓపెన్ చేయలేదు, బట్ ఇది ఓపెన్ చేసేయాలి అని టెంప్ట్ అవుతున్నాను. సో ఇది జింజర్, సొంటి అంటాం తెలుగులో దీన్ని. ఇది డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ థ్రోట్ పెయిన్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ మై ఫేవరెట్. అండ్ నాకు ఉన్న ఇంకో ఫేవరెట్ ఏంటి అంటే ఆమ్లా. ఇది డ్రైడ్ ఆమ్లా. ఇది చిన్నప్పుడు ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. నేనైతే చిన్నప్పుడే తిన్నాను. తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇది చూడగానే ఫస్ట్ నేను ఈ స్టాల్లో నాకు ఫస్ట్ ఇదే కనిపించింది. ఇది కనపడగానే దాని దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాకు ఇవన్నీ దొరికాయి అన్నమాట. సో ఇది కనిపించగానే వెళ్ళిపోయాను నేను. నాకు ఇది చాలా ఇష్టము. సో ఇది ఎంతమంది తిన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో ఇదేనండి నా హాల్ వీడియో, చిన్న హాల్ వీడియో. నుమైష్ ఎగ్జిబిషన్లో చాలా ఎక్స్ప్లోర్ చేశాను అండ్ ఇట్స్ వెరీ ఫన్. మనం ఫ్రెండ్స్తో వెళ్తే చాలా ఫన్ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్తో కజిన్స్తో వెళ్తే చాలా ఫన్ ఉంటుంది అనమాట. మనం బాగా చూడొచ్చు. అండ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నేను రైడ్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఫుడ్ ఉంటుంది, పెద్ద ఫుడ్ కోర్టే ఉంది ఎగ్జిబిషన్లో. అండ్ అండ్ మస్ట్ ట్రై ఫుడ్ అయితే పిస్తా హౌస్ హలీం. ఎగ్జిబిషన్లో పిస్తా హౌస్ హలీం, నీలోఫర్ చాయ్ ఇవన్నీ ఉంటాయి. పిస్తా హౌస్ హలీం మస్ట్ ట్రై, చాలా బాగుంటుంది. అంటే నేను తినను, బట్ మై సిస్టర్ ఇస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హలీం అని చెప్పింది అనమాట. చాలా బాగుంటుందని. మేము 2 times ఎగ్జిబిషన్కి వెళ్ళాము. 2 times నేను హలీం టేస్ట్ చేసింది అనమాట తను. సో మాకు పర్చేస్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే చూడటానికే మాకు టైం అంతా అయిపోయింది. సో మేము ఎక్కువ షాపింగ్ చేయకుండా ఎగ్జిబిషన్ చూసాము. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.